వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం భారీగా కురుస్తోంది. పీలారం గ్రామంలో ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాగులు పొంగు పొర్లుతుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నీట మునిగిన లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. Siapa kita warna? రైట్, వికారాబాద్ జిల్లాలో ఉదయం నుంచి భారీగా అయితే వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు, క్షీరసాగర్ క్యూములో నింబస్ మేఘాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. వికారాబాద్ లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వానలతో కోటిపల్లి ప్రాజెక్టు అలుగు పారుతుంది. ఉధృతంగా గొట్టిముక్కల వాగు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో గొట్టిముక్కల నాగారం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రాకపోకల బంద్ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోసారి మూసికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. సో దానివల్ల మరోసారి ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఊటీని తలపిస్తున్న అనంతగిరి అందాలు. వికారాబాద్ లో భారీ వర్షం కురుస్తుండడంతో తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి సోయగాలు ఊటీ అందాలను తలపిస్తున్నాయి. సమీప ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అనంతగిరి సోయగాలు చూపులను ఆకట్టుకుంటున్నాయి. పచ్చని అడవి కారు మబ్బులు అడవికి తాగుతున్నాయి. మంచుతో కప్పబడి ఉన్నటువంటి అడవి అందాలను చూసి సంబరపడుతున్నారు స్థానికులు. ఇక మనకి 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే హెచ్చరిక జారీ చేసింది. భారీగా వాన పడుతుండటంతో హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కూడా పడుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తుండడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసఫ్ గూడ, మణికొండ, పెన్షన్ ఆఫీస్, అవిడ్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లకిడి కపూల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు అవస్థలు పడుతూ ఉన్నారు. వాన దంచి కొట్టుండడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సో ఇక క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వీదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీదురుగాలులు వీచే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. సో ఇక మనకి వికారాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మనకి మూసి ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరోసారి అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలోనే భారీ వరద మూసికి వచ్చింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ బస్టాండ్, ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా పూర్తిగా
మనం క్లోజ్ చేయాల్సిన పరిస్థితి దాపించింది. అంటే మనకి విజయవాడ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్దే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి వరద ప్రవాహం అంతా దాదాపుగా 3-4 అడుగుల మేర వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో దానిలో భాగంగానే ఇప్పుడు వికారాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో మూసీకి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనాకు వస్తున్నారు. దానిలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్ గేట్లు కూడా అంటే ఇప్పుడు 3 గేట్లు ఎత్తారు కాబట్టి సో అవసరమైతే మరో 2-3 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైతే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేసెస్ చూస్తే మాత్రం మనకి ముసారాంబాగ్ బ్రిడ్జి కూడా గతంలో మనం కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వచ్చే వాహనాలు, లేకపోతే దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట వెళ్లే వాహనాలు అన్ని కంప్లీట్ గా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి సో అందుకు ఇప్పుడు భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరిక జారీ చేసింది. మరో 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రేటర్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. ముఖ్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి హైడ్రా, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఎస్డిఆర్ఎఫ్, ముఖ్యంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వీళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేయాలని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దాంతో పాటుగా కొన్ని బ్లాకులను గుర్తించారు. అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 50 బ్లాకులను గుర్తించారు. కొద్దిపాటి వర్షానికే ఈ యొక్క ప్లేస్లలో 3-4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా అమీర్పేట ప్రాంతాల్లో, అమీర్పేట మెట్రో స్టేషన్ కింద 3-4 అడుగుల మేర నీళ్లు నిలిచి ఉండడంతో కంప్లీట్ గా రోడ్డు బ్లాక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. సో దానిలో భాగంగానే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కాబట్టి మరో గంట పాటు గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. రేపు కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. క్యూములో నింబస్ మేఘాల కారణంగా ఈ రోజు రేపు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.